జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. అట్లా సుమారుగా 1200 మంది విద్యార్థులు చనిపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఓడిపోపడ్డా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వెల్మలు 1,02,000 ఉన్నటువంటి వెల్మలు బాగుపడరు. సుమారుగా 8 లక్షలు 10 లక్షలు ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం బాగుపడుతుంది గంతే. దానికి ఇంక తేడా ఉంది. ఇక ఆయన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి చేసింది ఏముంది? బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ ఇంకా చేస్తాడు అని అనుకోరు. అంతేగాని ఏం చేసిర్రు? వాళ్ళ కడుపులన్నీ నింపుకోరు అంతే. ఈయన కూడా గదే చేస్తుండే. వాళ్ళ కడుపు అంతా నింపుకుంటారు. ఎక్కడ పోయినా వాళ్ళ సొమ్ములే చూసుకుంటారు. వాళ్ళే. ఇక్కడ పరిపాలన ఉందా ఇలా తెలంగాణ రాష్ట్రంలో? పరిపాలన ఏమైనా ఉన్నట్టు కనపడుతుందా? పరిపాలన లేదు. ఇలా విరక్తి వచ్చేస్తుంది. ఈ రాజకీయ పార్టీలు, ఈ అగ్రకులాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇవన్నీ అగ్రకులాలకు సంబంధించిన పార్టీలు ఇలా విరక్తి వచ్చేస్తుంది. బీసీలకు అయితే విరక్తి వచ్చింది, బీసీ ఎస్సీ ఎస్టీలకు విరక్తి వచ్చేసింది. అందుకని ఒక జాయింట్ పొలిటికల్ ఫ్రంట్గా ఏర్పడి ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ఉద్ధృతంగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, నా తెలంగాణ రాష్ట్రంలో నా 2.5 కోట్ల బీసీలను కోరేది అంటే, ప్రతి ఒక్కరూ బీసీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయండి. మన హక్కులను మనం సాధించుకోవాలి. మన హక్కుల గురించి ఎవడో రెడ్డోడు వచ్చి, ఎవడో ఎలుమోడు వచ్చి, ఎవడో బాపనాయన వచ్చి, ఒక ఆయన వైశ్య ఆయన వచ్చి ఇట్లా సాహుకారులు వచ్చి ఏమో ఫైట్ చేయరు మన గురించి. మన హక్కులకు మనం చూసుకోవాలి. మనం బీసీ ఉద్యమాన్ని నడుపుతుంటే మనల్ని హేళన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏడుస్తుందిరా అనేటోళ్ళు కూడా చాలామంది. రెడ్డి సామాజిక వర్గం అంటే అదంతా ఉత్తుదే లేవా అని అంటారు. కానీ మన హక్కులను మనమే సాధించుకోవాలి. మనం ఉద్యమం చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వస్తుందా? ఇంతగానం ఎప్పుడు రాలే. ఒక ఆర్ కృష్ణన్న, ఒక జాదిల శ్రీనివాస్ గౌడే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం గత 30 సంవత్సరాలు చేయడం జరిగింది. వాళ్ళు మనకు నిదర్శనమే కాదంటలేం. వాళ్ళని కూడా ఒక స్ఫూర్తి తీసుకోవాల్సిందే. వాళ్ళు చేసేంత వరకు వాళ్ళు చేసి, వాళ్ళ చేతనైనంత వాళ్ళు చేసారు. ఇప్పుడు మనమందరము తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు విపరీతంగా ఇలా యువత కానీ, విద్యార్థులు కానీ, ఇలా ఎక్కడ పోయినా ఇప్పుడు నిరుద్యోగులు కానీ, బీసీ కళాకారులు కానీ, నిన్నమనే చూసిన నా బీసీ కళాకారుడు నీ అమ్మ కత్తిపొడలాగా పాటలు పాడుతున్నాడు. మళ్ళీ కత్తితో కోసినట్టే పాడుతున్నాడు పాటలు. ఇలా ఎంత ఆత్మగౌరవాన్ని ఎంత కించపరుచుకొని అతను ఇన్ని రోజులు ఆ పార్టీలలో ఉండి నేను వాళ్ళ గురించి, ఆ పార్టీల గురించే పాటలు పాడినాను అన్నాడు. ఇవాళ ఏమంటున్నా, నా బీసీల గురించే పాటలు పాడతానని చెప్తున్నా. నా బీసీ సోదరులు ఎక్కడ కానీ, కళాకారులు కానీ, కవులు కానీ మొత్తం బీసీల గురించే పాటలు పాడతాం. మేము ఎవరు రెడ్డిల గురించి కానీ, వెలుమల గురించి కానీ, వాళ్ళ పార్టీల గురించి కానీ మేము పాడమంటారు.